హెల్త్ న్యూస్ మీకోసం. మెనోపాజ్ దశలో మహిళలకు శాపంగా మారే ఆస్టియోపొరోసిస్ జబ్బుకు అడ్డుకట్ట వేసేందుకు ఒక సరికొత్త ఇంజెక్షన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు హైడ్రోజెల్ రూపంలో ఇంజెక్షన్ను రూపొందించారు. ఇది ఎముకలకు 5 రెట్ల బలాన్ని అందిస్తుందని వారు పేర్కొంటున్నారు. సాధారణంగా 3 పదుల వయసులోకి వచ్చేసరికి మహిళల్లో చాలా మందిలో ఎముకల బలం తగ్గిపోతూ ఉంటుంది. ఇక మెనోపాజ్ దశకు వచ్చాక ఎముకలు మరింతగా గుల్లబారిపోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటిన మహిళల్లో 40% మంది ఆస్టియోపొరోసిస్ బారిన పడి ఏటా ఒక్కసారైనా ఎముకలు విరిగి ఆసుపత్రి పాలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆస్టియోపొరోసిస్ ముదిరిపోతే ఆ బాధ గురించి చెప్పేదేముంది? మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం వాడే మందులతోనూ దుష్ఫలితాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్లంతా కాకున్నా మగవారిలోనూ ఎముకలు పెలుసుబారిపోవటం అనేది ఉంటోంది. దీనికి పరిష్కారంగా స్విట్జర్లాండ్లోని ల్యాబొరేటరీ ఆఫ్ బయోమెకానికల్ ఆర్థోపెడిక్స్ సంస్థకు చెందిన పరిశోధకులు హైడ్రోజెల్ ఇంజెక్షన్ను రూపొందించారు. హెల్యూరోనిక్ యాసిడ్, హైడ్రాక్సీ ఎపటైట్ వంటి ఔషధాలతో కూడిన ఈ ఇంజెక్షన్ను ఎముక బలహీనంగా ఉన్న చోట ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఔషధం అచ్చంగా ఎముకలోని పదార్థాల్ని పోలి ఉంటుంది. దీంతో 4 నుంచి 5 వారాల్లోనే బలహీనంగా ఉన్న ఆ ఎముక తన సాంద్రతను పెంచుకొని 5 రెట్లు బలంగా మారుతుంది. దీనివల్ల ఎముకలు విరిగిపోయే సమస్య అదుపులోకి వస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఎముకల్ని బోలుగా మార్చే ఆస్టియోపొరోసిస్ను పూర్తిగా నివారించలేకపోవచ్చు. కానీ ఈ పద్ధతిలో తరచూ హైడ్రోజెల్ ఇంజెక్షన్ను తీసుకుంటూ ఉంటే ఎముకలు విరగడమనే సమస్య నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.